సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వసంత ఋతువుకు నాంది ప్రస్తావనగా పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత వేగం పెంచారు అధికారులు. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరుణ్ రామచంద్ర పిల్లైని అరెస్ట్ చేశారు. ఈయన హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. రాబిన్ డిస్టిలర్సీ పేరిట సౌత్ గ్రూప్ నుంచి అరుణ్ రామచంద్ర పిల్లై మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టినాగులపల్లిలో పిల్లైకి చెందిన ల్యాండ్ను, హైదరాబాద్లో విల్లాను ఈడీ అధికారులు గతంలో అటాచ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506 సెక్షన్ కింద నల్గొండ 1 టౌన్ పోలీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్ను చంపుతానని బెదిరించిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ను తన అనుచరులు చంపేస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ అయింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి సంస్థలు హైదరాబాద్లో తమ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ పెట్టుబడులకు అనువైన ప్రాంతం హైదరాబాదేనన్నారు. అందుకే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. సామాన్యులకు వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పంజాగుట్లోని నిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధిక సేల్స్ చేసిన వారికి అవార్డ్స్ అందజేశారు. ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జన ఔషధి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకాన్ని ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో హోళీ సంబరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు హోరాహోరీగా హోళీ సంబరాలు చేసుకుంటుండగా డీజే బాక్సుల విషయంలో వివాదం ఏర్పడింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డీజే బాక్సులతో సందడి చేయగా వీరేశం వర్గీయులు సైతం డీజేకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. పోలీసులు నిరాకరించడంతో వీరేశం వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇరు వర్గాలు ఒకచోటుకు చేరి పరస్పరం వాదించుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫము చౌగన్ సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కన్రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్పీపీకి చెందిన ప్రీస్టోన్ టైన్సాంగ్, స్నియాన్ భలాంగ్ధార్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం ఎన్పీపీ నుంచి 7, యూడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1, హెచ్ఎస్పీడీపీ నుంచి 1 ఎమ్మెల్యే సంగ్మా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. భద్రాచలం రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి పనులు ప్రారంభించారు. రోకలికి పూజలు చేసి ముత్తైదువులతో పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసి కళ్యాణ తలంబ్రాలు కలిపారు. అనంతరం డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు చేపట్టారు. తలంబ్రాలు కలపడానికి అధిక సంఖ్యలో మహిళలు ఆలయానికి వచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని డాన్సులు చేస్తూ సందడి చేశారు. జిల్లా ప్రజలంతా హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బరంగేఎడ్గి గ్రామంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో హోలీ పండుగను గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గెలుపొందిన జట్టుకు భారత్ చిత్రపటం బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని గ్రామ అధ్యక్షుడు సాయిరాం, ఉపాధ్యక్షుడు నాచారం, నవీన్, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హలియాలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యువతీ యువకులు రంగుల్లో మునిగిపోయి కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు రంగులు అద్దుకుంటూ ఆనందోత్సవాల్లో తేలియాడుతున్నారు. కొందరు డీజే నృత్యాలు చేస్తూ హోలీని మరింత సందడిగా మార్చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో పార్టీ శ్రేణులు, మహిళలు ఆటపాటలతో పోటాపోటీగా హోలీ వేడుకలు జరుపుకున్నారు.
బంధువులు, మిత్రులు, స్నేహితులు, అభిమానులు అందరూ కలిసిమెలిసి ఉండేందుకు హోలీ పండుగ ఒక వేదిక అని ఎమ్మెల్యే అన్నారు. యువత ఉత్సాహంతో హోలీ వేడుకలు జరుపుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో ఇదే పండుగ వాతావరణంలో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువత బాధ్యతగా వ్యవహరించి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో గోశాల ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుని పువ్వులతో హోలీ సంబరాలు చేసుకున్నారు. గత 50 సంవత్సరాలుగా ఈ గోశాల భవన్లో పువ్వులతో హోలీ పండుగ నిర్వహించుకుంటున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి పూజలు నిర్వహించి పండుగ జరుపుకుంటున్నారు. నగరంలోని మహల్వాడి, కుమార్ గల్లీ కాలనీ నివాసులతో పాటు వ్యాపారస్తులు పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోన్వాడలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ బంకులో పనిచేసే సంజయ్, చోటు అనే ఇద్దరు కార్మికులపై జొన్నాడ గ్రామానికి చెందిన 3 యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. కారులో పెట్రోల్ పోయించుకుని డబ్బులు చెల్లించేందుకు వారు కార్డు ఇచ్చారు. అయితే కార్డు స్వైపింగ్ లేదని, క్యాష్ ఇవ్వాలని సంజయ్ కోరటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ 3 సంజయ్పై దాడి చేశారు. ఈ ఘటనలో సంజయ్ మృతి చెందగా చోటుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నరేష్, మల్లేష్, అభిషేకులపై కేసు నమోదు చేశారు. నవీన్ హత్య కేసులో మరో 2 నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హసన్, నిహారికలను అరెస్ట్ చేసి తాజా నిందితులుగా చేర్చి హైదరాబాద్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్లను A2, A3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చెంచల్గూడ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. నేడు మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తొలిసారిగా సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ రానున్నారు. మహబూబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత కనీవిని ఎరుగని రీతిలో 20,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజు మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు చెక్కుల రూపంలో అందజేస్తారు. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ 6 రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాత్విక్ సూసైడ్ నోటు ఆధారంగా 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు నార్సింగి కాలేజ్పై ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుర్తింపు రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేపట్టకుండా నిషేధం విధించింది. కాలేజీల నిర్వహణ ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల మీద వదిలేసి ఏదైనా జరిగిన తర్వాత తమకేం సంబంధం లేదని యాజమాన్యాలు చెప్తే కుదరదని, క్రిమినల్ కేసులు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుస్ను గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఆచారం ప్రకారం పిడిగుద్దుల ఆట నిర్వహించారు. ఈ ఆటలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. ఆ ఊరి ఆచారం ముందు చివరకు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. ఇలా చేయకుంటే గ్రామానికి అరిష్టమని, అందుకే ఏది ఏమైనా ప్రతి హోలీకి ఈ ఆట నిర్వహించి తీరుతామని గ్రామస్తులు అంటున్నారు. హోలీ రోజు ఉదయం అందరిలాగానే రంగులు చల్లుకుని కుస్తీ పోటీలు నిర్వహించి సాయంత్రం హనుమాన్ ఆలయం మందిరానికి చేరుకుని 2 స్తంభాలకు తాడు కడతారు. తరువాత గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి కబ్జాకు సంబంధించిన విషయంలో బీజేవైఎం నాయకుడు కొండపల్లి మహేష్ను ఎమ్మెల్యే ఫోన్లో తిట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన ఓ వ్యక్తిని కూడా దూషించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ టీం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుల వద్ద నుంచి 11 లక్షల రూపాయలు విలువ చేసే డీరమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం వీటిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. భారతదేశ పండుగలు ఎంతో గొప్పవని, హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఇక ఇందిరా పార్కులో నిర్వహించిన హోలీ సంబరాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత్ శోభన్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆనందంగా హోలీ సెలబ్రేషన్స్ ని జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలీ పండుగను చిన్నారులు, స్నేహితులతో కలిసి రంగులు పూసుకుంటూ కేరింతలతో ఘనంగా జరుపుకున్నారు.
రాష్ట్ర ప్రజలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బేగం బజార్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోలీ పండుగను కేవలం పూల ద్వారా చేసిన రంగులనే ఉపయోగించాలని సూచించారు. నేచురల్ కలర్స్ ని వాడాలని, కెమికల్ రంగులతో హోలీ జరుపుకోవడం ప్రమాదకరమని ప్రజలకు సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగ సంప్రదాయానికి మంచి పండుగని, ఈ పండుగ రోజు అందరూ ఒకే చోటుకు చేరుకుని సాయంత్రం వరకు మార్వాడి వంటలతో ఉదయం నుండి అందరం కలిసిమెలిసి సంబరాలు చేసుకుంటామని హోలీ నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘనపూర్ గ్రామంలో కామదహనం ఘనంగా నిర్వహించారు. తమ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి కామదహనం చేస్తున్నామని, ఈ కామదహనానికి ముందు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆవు పేడతో చేసిన పిడకలను హనుమాన్ మందిర్ ముందు పెట్టి దహనం చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. అనంతరం పిల్లలు, పెద్దలు, మహిళలతో పాటు కోలాటం ఆడుతూ పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కామదహనం అయిన తర్వాత ఆ బూడిద పవిత్రమవుతుందని, దీన్ని వాడుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, మరిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కెమికల్స్ ఖాళీ డబ్బాలను ఆటోలో లోడ్ చేస్తుండగా ఓ కెమికల్ డబ్బా కింద పడిపోయింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహమ్మద్ నజీర్ మృతి చెందాడు. మూసాపేట ప్రాంతంలో కెమికల్స్ డబ్బాల లోడ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నజీర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాష్ట్రంలో ఫాక్స్కాన్ కార్యకలాపాలపై సందిగ్ధతకు ఆ సంస్థ తెరదించింది. కొంగర కలాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపిస్తామని ఫాక్స్కాన్ చైర్మన్ ఎంగ్లియూ తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఈ నెల 2న రాష్ట్రానికి వచ్చిన ఎంగ్లియూ తన టీంతో కలిసి ప్రగతి నగర్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. అదే రోజు సాయంత్రం మంత్రి కేటీఆర్తో కలిసి టీ వర్క్స్ను ప్రారంభించారు. ఆ మరుసటి రోజు ఆయన బెంగళూరు పర్యటించడంతో తెలంగాణలో ఆ సంస్థ ఉంటుందా, కర్ణాటకకు వెళ్లిపోతుందా అనే అనుమానాలు తలెత్తాయి. వాటికి ముగింపు పలుకుతూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా కొంగర కలాన్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఎంగ్లియూ పేర్కొన్నారు. హైదరాబాద్లో తమకు ఆత్మీయ ఆతిథ్యం లభించిందని, తమ హైదరాబాద్ బస చాలా అద్భుతంగా జరిగిందన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై మేయర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికో కుక్క కరిస్తే ఆ కుక్కలను తానే కరవమని చెప్పినట్టుగా తనపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళలు ముందుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మేయర్గా పనిచేయడం అంత సులువు కాదని తెలిపారు.